హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పాస్ అవ్వడంతో పాటు 46 మార్క్స్ ప్లస్ స్కోర్ చేస్తారు. అయితే పాస్ అవ్వడానికి భయపడే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. చూద్దాం. ముందుగా లాంగ్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ మీకు తెలిసిన క్వశ్చన్సే. ఒక్కసారి చూడండి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మనకు బోర్స్ థియరీ. సెకండ్ వన్ వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్. థర్డ్ వన్ చూడండి అయోనైజేషన్ IE1 IE2. ఫోర్త్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అవి. దానిలో మళ్ళీ అటామిక్ రేడియస్ EN, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. ఇది ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి రైట్ ఏ ఎస్ఐ ఆన్ SPDF బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంది కదా అది. సిక్స్త్ క్వశ్చన్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. ఇది ఇన్వాల్వింగ్ sp ఆర్బిటాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది రాయాలి. సెవెంత్ క్వశ్చన్ గివ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్. MOED డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఒకటి ఆక్సిజన్కి ఒకటి నైట్రోజన్కి. ఈ 7 క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఇందులో నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. మీరు లాంగ్ ఆన్సర్స్ ఎన్ని రాయాలి? 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 రాయాలి. సో ఈ 7 క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 2కి ఆన్సర్ చేయగలరు. సో నెక్స్ట్ 4 మార్క్స్ ఇవి చూద్దాం. 4 మార్క్స్ వచ్చేసి మనకు 8 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఎన్ని రాయాలి? 6 రాయాలి. సో మీరు ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ కనుక ఇక్కడ చదువుకుంటే 6కి మీరు ఖచ్చితంగా 5 రాయగలుగుతారు. సో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు హైబ్రిడైజేషన్ అనేది PCl5లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకు నైట్రోజన్ అమోనియా ఈజ్ ఇన్ sp3 హైబ్రిడైజేషన్, ఇదొకటి. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SFC. PCl5లో హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది అని అడుగుతుండు. నెక్స్ట్ వచ్చేసి మనకు SFCలో. నెక్స్ట్ చూడండి ఫాజన్స్ రూల్ ఏంటి, సూటబుల్ ఎగ్జాంపుల్స్. తర్వాత డైపోల్ మూమెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ డైపోల్ మూమెంట్ యొక్క అప్లికేషన్. తర్వాత దాన్ని 2 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. చూడండి NH3 హ్యాస్ ఏ హయ్యర్ డైపోల్ మూమెంట్ కంపేర్డ్ టు NF3. వై? ఇది. సిక్స్త్ క్వశ్చన్ చూడండి హైడ్రోజన్ బాండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. మనం ఇంతకుముందు లాంగ్ ఆన్సర్లో హైడ్రోజన్ బాండ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది హైడ్రోజన్ బాండ్ గురించి, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. తర్వాత సెవెంత్ క్వశ్చన్ చూడండి పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఎయిత్ క్వశ్చన్ చూడండి బాయిల్స్ లా, చార్లెస్ లా, గ్రామ్స్ లా, డెల్టన్స్ లా ఉంది కదా మనకు అది. తర్వాత నైన్త్ క్వశ్చన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్. 11th క్వశ్చన్ డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఉంది కదా అది. బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ రిడాక్స్ ఈక్వేషన్స్. అసిడిక్ మీడియంలో ఒకటి, బేసిక్ మీడియంలో ఒకటి అడుగుతాడు చూడండి ఇక్కడ. తర్వాత 13th క్వశ్చన్ డిటర్మినేషన్ ఆఫ్ ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా. ఒక ప్రాబ్లం ఇచ్చి మనకు ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అనేది అడుగుతారు. ఇక్కడ మీరు చూడండి ఈ ప్రాబ్లం నేర్చుకున్నా మీకు మేబీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి బ్యాలెన్స్ ది ఫాలోయింగ్ రిడాక్స్ ఈక్వేషన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ టేకింగ్ ప్లేస్ ఇన్ బేసిక్ మీడియంలో ఒక క్వశ్చన్ అడుగుతుండే, ఎసిడిక్ మీడియంలో ఒకటి అడుగుతుండే. ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది కదా చూసుకోండి. తర్వాత స్టేట్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. స్టేట్ ఎక్స్ప్లెయిన్ ది హెస్లా గురించి తెలుసు కదా, ఎంట్రోపీ. థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. 19th క్వశ్చన్ చూడండి ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ, ఇది ఉంది కదా ఇది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, కాల్గన్ మెథడ్. తర్వాత 21 హార్డ్నెస్ ఆఫ్ టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి ఉంది కదా అది. క్వశ్చన్ నెంబర్ 22 రైట్ ఏ నోట్ ఆన్ హెవీ వాటర్. క్వశ్చన్ నెంబర్ 23 ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్స్ ఉన్నాయి కదా మనకి. BCl3 ఆన్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్ ఎక్స్ప్లెయిన్. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ గ్రాఫైట్. ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ గురించి రాయమంటుండు. క్వశ్చన్ నెంబర్ 25 వై ఈజ్ డైమండ్ హార్డ్. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి డిరైవ్ ది రిలేషన్ బిట్వీన్ Kc అండ్ Kp ఫర్ ఈక్విలిబ్రియం రియాక్షన్. ఇక్కడ వచ్చింది చూడండి N2+3H2 గివ్స్ రైస్ టు 2NH3. మళ్ళీ B 2SO2+O2 గివ్స్ రైస్ టు 2SO3. ఇది చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 27 డిస్కస్ ది అప్లికేషన్ ఆఫ్ లీచాట్లియర్ ప్రిన్సిపల్. లీచాట్లియర్ గురించి ఉంది కదా, అమోనియా హేబర్ ప్రాసెస్ అది.
క్వశ్చన్ నెంబర్ 28 వాట్ ఈస్ కాంజుగేట్ బేస్? కాంజుగేట్ యాసిడ్ బేస్ గురించి ఉంది కదా, ఇక్కడ వీటి గురించి H2O, NH3, HCO3 మైనస్, HSO4 మైనస్, OH మైనస్, H2O. ఇది ఈ 28 క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్స్ మనకు సెవెన్ ఉన్నాయి, టూ వస్తాయి ఖచ్చితంగా. 4 మార్క్స్వి 28 క్వశ్చన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా 5 వస్తాయి. చూడండి, ఇది ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చదివి వినిపించాను, చూడండి ఒకసారి. తర్వాత క్వశ్చన్ ఇక్కడ నుంచి మనకు ఈ 4 మార్క్స్వి ప్లస్ 8 మార్క్స్వి నేర్చుకుంటే 36 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ అవుతాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్. యాక్ట్ రూల్ ఒకటి, వాట్ ఈస్ యాక్ట్ రూల్ అని. తర్వాత విచ్ ఆఫ్ 2 ions calcium +2 Zn +2 is more stable? Coordination numbers NaCl and CsCl. Why H2O has higher BP than HF? Question number 5 చూడండి. What type of bond are present in NH4Cl? Write its structure. Question number 6. Why the gas constant R is called universal gas constant? Question number 7. Which of the gases diffuse faster among N2, O2 and CH4? Why? Question number 8. How many times methane diffuse faster than sulfur dioxide? Question number 9. State Boyle's law, give mathematical expression. Question number 10. How many number of molecules of glucose are present in 550 grams of glucose? Question number 11. The empirical formula of compound in CH2O, its molecular weight is 90. Calculate the molecular formula of compound. Question number 12. What volume of CO2 is obtained at STP by heating 4 grams of CaCO3? Question number 13. Calculate the equivalent weights of the following: H2SO4, NaOH, Na2CO3, K2Cr2O7. Question number 14. How many numbers of CaCO3 moles present in 200 grams of CaCO3? Question number 15. Calculate the oxidation number of chromium in K2Cr2O7, Cr2O7 minus 2. Calculate the oxidation number of manganese in MnO4 minus. Question number 17. What are intensive and extensive properties? Question number 18. Enthalpy of combustion at carbon to CO2 is minus 339.5 kg moles per inverse. Calculate the heat released upon formation of 35.2 grams of carbon dioxide from carbon and hydrogen dioxygen gas. Question number 19. Write completely the electronic configuration of potassium and rubidium. Describe the importance of plaster of Paris. What is plaster of Paris? Write its uses. Question number 21. Write the average composition of Portland cement. Why are alkali metals not found in the free state in nature? Question number 23. Which is called milk of manganese? Give its uses. Why are 1A group elements called as alkali metals? Question number 25. Why is gypsum added to cement? Question number 26. What does potassium carbonate cannot be prepared in Solvay's process? Question number 27. Write any 2 uses of magnesium. Mg ante magnesium metal. Question number 28. What is homogeneous equilibrium? Write 2 homogeneous reactions. Question number 27. What is heterogeneous equilibrium? Write 2 heterogeneous reactions. Question number 30. Write the relation between Kp and Kc with examples. Question number 31. Given 2 chemical equilibrium reactions from which Kp equal to Kc. Question number 32. What are Lewis acid and base? Give suitable examples. Question number 33. What do you mean by autoprotolysis? Given equation to respect the autoprotolysis of water. Question number 34. Why H2O has higher BP than H2S? Question number 35. Define the term hydride. Question number 36. How do you explain higher stability of TLCl than TLCl3? Question number 35. Explain interpair effect.
క్వశ్చన్ నెంబర్ 36, గివ్ ది ఫార్ములా ఆఫ్ కొల్మెనైట్. సో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో నుంచి ఇక్కడ ఉన్న ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు నేర్చుకుంటే మీకు ఇందులో నుంచి 5 to 6 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 8 మార్క్స్వి 7 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి మీకు. 4 మార్క్స్వి 28 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ వచ్చేసి 36 ఉన్నాయి. కంప్లీట్గా మీరు ఈ క్వశ్చన్స్ కనుక ఇందులో ఉన్నాయి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు 50 వరకు 48 to 50 వరకు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏం చదివితే పాస్ అవుతాము ఫెయిల్ అవుతామా అనే భయంలో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ కనుక చూసుకొని మీరు లాంగ్ ఆన్సర్స్ 4 ఆన్సర్స్ వరకు నేర్చుకున్నా ఖచ్చితంగా మంచి స్కోర్తో పాస్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.